కళాశాల విద్యార్థుల ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా తిరుపతి విమానాశ్రయం సమీపంలో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో జరిగిన ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వేడుకలకు హాజరైన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఇఓ తిరుపతి పానిగ్రహి, బిన్ సుధాకర్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ సాయి ప్రకాష్, లియో ముత్తు, ట్రస్టీ రూపేష్ కుమార్, పానిగ్రహి తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వైద్యాన్ని అందిస్తూ ఈరోజు అందరి ఆశీర్వాదాలు పొందుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. ముఖ్యంగా వైద్య విద్యని బోధించే వైద్యులకి, అలాగే వైద్యం అందించే వైద్యులకి ఈరోజు ఫస్ట్ బ్యాచ్ కాబోయే వైద్యులుగా ఇక్కడ వైట్ కోట్ సెరమనీ చేసుకున్న వాళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటి, డాక్టరేట్ కోట్లు సంపాదించాలన్న ఆలోచన పక్కన పెట్టి ఊపిరి ఉన్నంత వరకు మరొక ఊపిరిని కాపాడుతాం అని ప్రతిజ్ఞ చేయమని చెప్పి కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి దేశవ్యాప్తంగా దాదాపుగా 100 కాలేజీలు ఉన్నాయి. ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళకి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పర్మిషన్స్ ఇచ్చి ఇక్కడికి స్టార్ట్ చేయిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారు, అలాగే నాణ్యమైన వైద్యుల్ని కూడా తయారు చేస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఫస్ట్ బ్యాచ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీ యొక్క టైం, మీరు చదువుకున్న టైంలో కాన్సన్ట్రేట్ చేసి చక్కగా చదువుకొని మంచి వైద్యులుగా పేరు పొంది ఈ తిరుపతికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కాలేజీ యాజమాన్యానికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.